శుభమస్తు. అందరికీ నమస్కారం. మనకు ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో విశ్వవ్యాప్తంగా జరిగేటువంటి సంఘటనల గురించి తెలియజేస్తున్నాము ఈశ్వరానుగ్రహంతో. ముందుగా వ్యవసాయదారులు, అన్నదాత, పాపం వాళ్ళు చాలా కష్టాలు నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. వాళ్ళు ఏ రకమైన పంటలు వేసినా లాభశాటిగా అనుకూలించదు. ఒక 10-15% మాత్రమే వాళ్లకు ఫలితాలు లభించే అవకాశం ఉన్నది. ఎందుకంటే వాతావరణంలో ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగిపోతుంది. వర్షాలు అకాలంలో సకాలంలో పడక ఇబ్బందులు పెడుతుంది. అలాగనే వాళ్ళు నమ్ముకున్నటువంటి భూదేవి అంటే భూమాతను కూడా మన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆమె వల్ల కూడా సరైన సారవంతమైన భూమిలో కూడా నిస్సారమైపోతుంది. కాబట్టి వ్యవసాయదారులు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని పంటలు వేసుకుంటే మంచిది. రెండవది ఉద్యోగస్తులు, ప్రభుత్వోద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు. వీళ్ళు పనిలో ఒత్తిడి, ఆందోళన, అసహనము పెరిగిపోతుంది. అలాగే వీళ్ళకి స్థాన చలనం, ఒక చోటు నుండి ఇంకో చోటికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ఉద్యోగాల్లో మార్పులు అంటే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగంలో ఉండేటువంటి కేడర్ పెరిగి ఉన్నత స్థాయికి ఎదిగేది, కొంతమందికి తగ్గేది, రెండూ జరుగుతుంది ఉద్యోగస్తులకి. రాజకీయ నాయకులకు తీసుకుంటే వీళ్ళు వాళ్ళలో కలిసిపోతూ ఉంటారు. అంటే కూటమి ప్రభుత్వంలోకి వైసీపీ వాళ్ళు, వైసీపీలో కూటమి ప్రభుత్వం వాళ్ళు, అలా ఒకరినొకరు పరస్పరము మార్పులు చేర్పులు సంభవిస్తుంది. అత్యంత చిత్రమైన సంఘటన ఏంటంటే నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు నాస్తికులు అవుతారు. అదే శివానుగ్రహం అంటే. ఎందుకంటే ఆయనే అసలే దర్శకత్వుడు కాబట్టి ఆయన చేతిలో మన రిమోట్స్ అన్నీ ఉంటాయి. ఏ జీవిని ఎప్పుడు ఎలా టర్నప్ చేయాలనేది ఆయన చేతుల్లో పని. ఆ విధంగా కూడా వీళ్ళలో మార్పులు చేర్పులు సంభవిస్తుంది. సినిమా రంగం అనేది అంత ప్రోత్సాహకరంగా ఉండదు. నష్టాలే తప్ప లాభాలు అనేది చాలా తగ్గిపోతుంది. స్త్రీల మీద అనేక రకాల అఘాయిత్యాలు పెరిగే అవకాశం ఉన్నది. యువతీ యువకులకు కూడా పెళ్ళిళ్ళు కొంచెం ఆలస్యంగా అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నది. గర్భం దాల్చడం, ఒక్కొక్కసారి గర్భంలో పిండం విచ్ఛిన్నం అయిపోవడం అంటే అబార్షన్లు అయిపోవడం, అంగవైకల్యంతో పుట్టడం, పిల్లలు ఆలస్యంగా పుట్టడం, ఇలాంటివన్నీ కూడా ఆడవాళ్ళకి జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మనము ఊహించిన దానికంటే చిత్రాలు ఎన్నెన్నో జరగబోతున్నాయి. ప్రధానంగా భయపడిస్తున్న వాళ్ళు ఎవరు అంటే స్వార్థంతో ఆలోచించేవాళ్ళు, ప్లస్ నేను బాగుండాలా అని ఆలోచించే వాళ్లకు ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. మిగతా భక్తి మార్గాల్లో భగవత్ చింతనలో ఉండేటువంటి ఆస్తికులకి నాస్తికులు ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేయాలంటే నమ్మకం లేకపోయినా దేవుడి మీద మానవతా దృష్ట్యా మానవ నైజంతో సేవలు సహాయ సహకారాలు చేస్తూ ఉంటే అది కూడా పూజ కిందకే వస్తుంది. మీరు దాన్ని పెంచుకుంటూ పోతే కూడా వీళ్ళకి ఏమి ఇయ్యాలో ఫలితం మీకు కూడా అదే ఇస్తాడు ఈశ్వరుడు. ఆయనకు పక్షపాతాలు రాగద్వేషాలు లేవు. మనమంతా ఆయన బిడ్డలమే కాబట్టి ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత ఏ విధంగా ఇయ్యాలో అని ఇస్తూనే ఉంటాడు అందరికీ. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన సంవత్సరంలో కొన్ని ప్రత్యేక నిర్ణయాలతో, కొన్ని ప్రత్యేకమైన సాధనలతో భగవత్ చింతన చేసుకుంటూ నిష్కామంగా, అంటే ఎటువంటి అతిశయోక్తి కారణాలతో ఇతర పెద్ద పెద్ద కోరికలు ఫలితాలను ఆశించకుండా భగవంతుడు మనకేమిచ్చినా మన మంచికేలే అని ఎవడైతే ఆలోచించు చేస్తూ వస్తాడో వాడు తప్పించుకోవచ్చు ఈ యొక్క సంవత్సరం జరిగేటువంటి అనేక రకాల అవమానాలకి. దానికి మీరు సాధన చేసుకోవాలి. సాధన సాధ్యతే సర్వం అన్నాడు ఈశ్వరుడు.
అందువల్ల ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. అది మన చేతుల్లో ఉన్నది. ఈశ్వరుడు అలా పెట్టున్నాడు. బ్రహ్మదేవుడు మనకు తలరాత మాత్రమే రాస్తాడట, కానీ ఆ రాతను మార్చుకునే శక్తి మనకు పెట్టాడు. అది మన చేతుల్లో ఉన్నది. ఆ రాతను మార్చుకోకపోవడం అనేది మన చేతుల్లో పని. ఎలా మార్చుకోవాలా, ఏం చేయాలా అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాం. చేసుకుంటూ వస్తే మీరు అడక్కపోయినా ఏమి కావాలా, ఎప్పుడు కావాలి, ఎంత కావాలి అనే విషయాన్ని ఈశ్వరుడు మీకు పరిపూర్ణ అనుగ్రహిస్తాడు. శుభమస్తు. సశేషం.